మలేషియా ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే టికెట్స్ గురించి కాబట్టి టికెట్స్ మీరు అట్లీస్ట్ 1 to 2 months ముందు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెమైనా ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి లగేజ్ విషయానికి వస్తే నేను పక్కన ఒక స్నాప్ పెట్టాను చూడండి. అది వచ్చేసి మీరు ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ క్యారీ చేయాలి అని అనుకుంటే ఈ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. 100 mlకి మించి ఏదైనా క్యారీ చేస్తూ ఉంటే ఒక జిప్ లాకర్లో పెట్టేసి అయితే మనం క్యారీ చేయాలి, లేదంటే అక్కడ తీసేస్తారు చెకింగ్ దగ్గర. సో నేనైతే ఇలా ఫేస్ వాషెస్, బాడీ వాషెస్ అలాంటివన్నీ ఇలా చిన్న 100 ml 50 ml ప్యాకేజెస్లో తీసుకెళ్ళాను అనమాట. ఇది ఒకటి బాడీ వాష్, హెయిర్ సిరమ్, పర్ఫ్యూమ్స్ కూడా ఫుల్ బాటిల్స్ క్యారీ చేయకుండా ఇలా చిన్న చిన్న బాటిల్స్ క్యారీ చేయడం మంచిది. ఎందుకంటే చెక్-ఇన్లో మనం అన్లక్కీ అయితే ఒక్కొక్కసారి తీసేస్తూ ఉంటారు. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మలేషియాలో తీసుకున్న కొన్ని షాంపూస్, ఇంకా కొన్ని మాయిశ్చరైజర్స్ అవన్నీ మా బ్యాగ్లో అయితే లక్కీలీ ఒక కవర్లో మేము చుట్టేసి ఉంచాం కాబట్టి అది తీయలేదు. ఇంకొకళ్ళ బ్యాగ్లో అది ఎడ్జ్లోనే ఉండింది అండ్ ఇంకోటి పైకి కనిపిస్తూ ఉండింది. సో అది తీసేశారనమాట. తీసేసినప్పుడు మనకు చాలా బాధేస్తుంది. సో ఇలా ప్యాక్ చేసుకోవడం అయితే బెటర్. తర్వాత ఇది కోలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి బస్ బే అనమాట. ఇక్కడ బస్ టికెట్స్ తీసేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు యాప్ ఉంటేనే మనకు టికెట్స్ ఉన్న ప్రైజెస్కి వస్తాయి, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా ప్రైస్ ఛార్జ్ చేసి మనకి 5 to 10 ringgits ఎక్స్ట్రా ప్రైస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో బస్ ఎక్కేసాం మేము. బస్ ఎక్కేసి బ్రిక్ ఫీల్డ్స్కి వెళ్ళాలన్నమాట. ఇదంతా అక్కడ బ్రిక్ ఫీల్డ్స్కి వెళ్ళే దారిలో వ్యూ అనమాట. చాలా బాగుండింది. దారిలో మనకి మంచి పెట్రోనస్ టవర్స్, కేఎల్ టవర్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో అక్కడి నుంచి మేము హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. హోటల్ రెగాలియా ఇది. ఈ రెగాలియా హోటల్ అయితే నేను బాగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంటుంది. హోటల్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ హోటల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పైన స్విమ్మింగ్ పూల్లో వ్యూ ఉంటుంది కదా, అది ప్రభాస్ బిల్లా మూవీలో ఉన్న వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఆ వ్యూ వచ్చేసి ఒక మంచి అడ్వాంటేజ్. అండ్ కింద కూడా మంచి న్యాచురల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చి కింద చిల్ అవ్వచ్చు అనమాట. సో మేమైతే ఫస్ట్ ఇనీషియల్ 2 days వచ్చేసి ఈ అప్పర్ వ్యూ హోటల్ రెగాలియా హోటల్లో అయితే బుక్ చేసుకున్నాము. హోటల్ వ్యూ కూడా చూపిస్తాను. మా హోటల్ వచ్చేసి 35th floorలో అనమాట. ఇంకొక వేరే వాళ్ళది వచ్చేసి 38th floor. సో అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుండింది, చూసేయండి. ఇది వచ్చేసి హోటల్ రెగాలియా అప్పర్ వ్యూ హోటల్ పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్లో చూసారు కదా, వెనకాల 2 పెట్రోనస్ టవర్స్ ఇంకా కేఎల్ టవర్స్ వచ్చేసి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అందుకే హోటల్ రెగాలియా నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా నైట్ 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో అప్పటి వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దీనికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమి ఉండదు. సో అందుకే హోటల్ రెగాలియాలో
స్టే కోసం ఒక్క రోజైనా బుక్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో మిగతా రోజుల్లో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఒక్క నైట్ అన్నా ఒక డే అన్నా స్పెండ్ చేయమని అందుకే సజెస్ట్ చేస్తున్నాను. ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం అయితే మంచి స్పాట్ అనమాట ఈ స్విమ్మింగ్ పూల్. మేము కూడా అలా సరదా ఒక వీడియో ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న సెకండ్ హోటల్ అనమాట. స్విస్ గార్డెన్కి ఎదురుగా ఉన్న మై హోటల్. ఇది బుకెట్ మింతాంగ్లో ఉంటుంది. బుకెట్ మింతాన్లో మీకు ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బుకెట్ మింతాన్లో మేము బుక్ చేసుకున్న హోటల్. ఇది రెగాలియోతో కంపేర్ చేస్తే కొంచెం లో బడ్జెటే. ఆ బడ్జెట్కి తగ్గట్టే రూమ్ కూడా ఉంటుంది. కొంచెం చిన్నగా ఉంటుంది. 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. సో 2 మెంబర్స్కి అయితే ఒక రూమ్ వచ్చేస్తుంది. మీరు కూడా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చెక్ చేయండి. రూమ్ అయితే ఇలా ఉంటుంది. మరి అంత స్పేషియస్గా ఏం లేదు, బట్ 2 మెంబర్స్కి అయితే అడ్జస్టబుల్. ఇందులో కూడా ఓవెన్ లేదు, ఓన్లీ హాట్ వాటర్ పెట్టుకోవడానికి మాత్రమే ఉంది. రెగాలియోలో కూడా అంతే, ఓవెన్ లేదు, హాట్ వాటర్కి పెట్టుకోవడానికి మాత్రమే ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇది మేము ఎయిర్పోర్ట్ నుంచి బ్రిక్ఫీల్డ్స్కి రాగానే ఇక్కడ ఒక తమిళ్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇది ఫస్ట్ డే నైట్ రోజు డిన్నర్ కోసం ఒక హైదరాబాద్ రెసిపీస్ అనే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అక్కడికి వెళ్ళాక కూడా ఇండియన్ ఫుడ్డే ప్రిఫర్ చేసామనంటే అక్కడ ఫుడ్ అయితే మాకు అస్సలు ఆ స్మెల్కి తినాలనిపించలేదు, వాళ్ళ ఫుడ్ ట్రై చేయాలనిపించలేదు. బట్ కొన్ని రెసిపీస్ అయితే ఉన్నాయి మలేషియన్ కుజీన్లో ట్రై చేయాల్సినవి, అవి లాస్ట్లో చూపిస్తాను, ఫుడ్ సెక్షన్లో లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడైతే ఒక ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఇంకా నార్మల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇది ఇంకో రెస్టారెంట్ అనమాట, మలేషియన్ కుజీన్లో ట్రై చేద్దామని నేనైతే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. అక్కడ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి. సో వేరే వాళ్ళు వచ్చేసి దోశ అది ఆర్డర్ ఇచ్చారు. నేనైతే నూడిల్స్ ట్రై చేద్దామని మలేషియన్ వర్షన్లో నూడిల్స్ ట్రై చేశాను అనమాట. ఈ మిల్క్ షేక్ వచ్చేసి ఇక్కడ చాక్లెట్ మిల్క్ షేక్ అంటారు. SHAK సంబోట్ ఏదో ఉంటుంది. ఇది ఇంకో ఇండియన్ ఎంపైర్ రెస్టారెంట్. ఇక్కడ కూడా ఇండియన్ ఫుడ్ ట్రై చేసామన్నమాట, చాలా బాగుంది. బట్ కొంచెం కాస్ట్లీ. మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది, బట్ డిలే మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి, చాలా టైం అయితే పడుతుంది ఈ రెస్టారెంట్లో. నేను కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాను కాబట్టి ఆ కొన్ని రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది కాబట్టి అవి సజెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యాప్స్ అన్ని లింక్ చేస్తాను నేను కింద, మీకు మీ ఆ చుట్టూ ప్లేసెస్లో ఉంటే మీరు ట్రై చేయొచ్చు. మేము వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా, ఇంకా కడాయి పన్నీర్, షేజ్వాన్ రైస్, నార్మల్ రోటీస్ ఇవి ట్రై చేసాము. ఇంకా మిగతావి అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, ఇవైతే బాగున్నాయి. ఇది అనమాట మెయిన్ మాయామెస్లో ఫుడ్ అయితే కంపల్సరీ ట్రై చేయాలి. మంచి ఇండియన్ థాలీ టైప్లో బనానా లీఫ్ మీద సర్వ్ చేస్తారనమాట, కడుపు నిండా తినొచ్చు. యాక్చువల్గా అయితే మెనూలో 11 రింగెట్స్ అనే మెన్షన్ చేశారు, బట్ మా మొహాలు చూసావు ఏమో మరి, మేము 11 రింగెట్స్ అని అడిగితే లేదు పెరిగింది 16 రింగెట్స్ అని చెప్పి 16 రింగెట్స్ ప్లస్ ట్యాక్సెస్ కలెక్ట్ చేశారనమాట. బట్ ఎనీహౌ మేమైతే కడుపు నిండా తిన్నాము, బాగా అనిపించింది. అక్కడ ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాము, బట్ ఇక్కడ తిన్నాక కొంచెం సాటిస్ఫాక్షన్ కలిగింది. అక్కడ ఆ ఫ్రూట్ వల్ల అసలు ఫుడ్డే తినబుద్ధి కాదనమాట. ఇక్కడ ఇంకో నార్మల్ బయట స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసామన్నమాట. ఎగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నసీ లెమాక్ అనమాట. అందులో ఎండు చేపలు ఇంకా చికెన్ ఇంకా ఎండు చేపల గ్రేవీ ఇస్తారు. ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్, అవి ట్రై చేయొచ్చు. నసీ లెమాక్ ఇంకా నసీ గోరింగా డిషెస్ అయితే ట్రై చేయొచ్చు. తర్వాత మేమైతే ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట, బటు కేవ్స్. అక్కడ ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా పైకి ఇది వచ్చేసి స్టాచ్యూ వెనకాల స్టెప్స్ దగ్గర నుంచి వ్యూ అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఇంకా లోపలికి స్టాచ్యూ వెనకాల లోపలికి వెళ్ళినప్పుడు కేవ్స్ దగ్గర వ్యూ అనమాట. కేవ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. లోపల ఇంకొక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి కూడా విజిట్ చేసి ఇంకా అంతే, ఇంకేం చూడడానికి ఉండవు అక్కడ.
ఆ కేవ్స్ ఇంకా అవన్నీ చూసి వచ్చేసామన్నమాట. సెకండ్ డే వచ్చేసి మేము గెంటింగ్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. క్యాబ్లో వచ్చేసి సమ్వాట్ 90 to 95 రింగెట్స్ చూపిస్తే, క్యాబ్ ఎక్కాక మీరు ఎన్ని రింగెట్స్ ఛార్జ్ చేస్తారు మీరు పర్సనల్గా అని అడిగితే వాడే మీరు ఒక నెంబర్ చెప్పండి అని చెప్తే మేము ఒక 80 రింగెట్స్ అని అంటే ఓకే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. సో ఇది గెంటింగ్ ఐలాండ్స్కి స్టార్ట్ అయిపోయాము. అంతా మాల్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ మీరు కేబుల్ కార్ ఎక్కడానికి మీరు టికెట్స్ తీసుకోవాలన్నమాట, అవి ముందే తీసుకోవాలి. సో ఆ టికెట్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. అవానా స్కైవే అనమాట, అవానా స్కైవే ద్వారా మనం వెళ్ళాలి కేబుల్ కార్లో. సో ఆ టికెట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఫాలో అయిపోండి. అన్ని వేస్ వచ్చేసి మాల్ నుంచే కనెక్టివిటీ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్గా. సో ఇక్కడ అందరూ పిల్లలు కూడా క్యూలో వెళ్తున్నారు మొత్తం అవానా స్కైవే వయా కేబుల్ కార్ వెళ్ళడానికి. ఇక్కడ వెళ్ళాక అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇక్కడ నుంచి మనం చిన్స్వి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ చూసాం మేము. ఇక్కడ 3 kids ఉన్నారు వాళ్ళకి. ఆ 3 kidsకి కలిపి ఇలా ఒక స్ప్రింగ్ టైప్లో కట్టేశారనమాట, ఎక్కడికి వెళ్ళిపోకుండా. అది చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇప్పుడు మేము చిన్స్వి టెంపుల్కి వెళ్ళిపోదాము.
కెసినోలోకి వెళ్ళి చూసాము. లోపల వీడియో తీయడానికి లేదు, బట్ చాలామంది అయితే ఆడుతున్నారు. మీరు ఒకవేళ వెళ్తే వెళ్ళి ఆడినా కానీ మీకు వచ్చిన డబ్బులు తీసేసుకొని మళ్ళీ పెట్టకుండా వచ్చేసేయండి. కొంచెం బాగుందన్నమాట. సో అదొక్కటైతే చెప్పగలను. అక్కడ ఉన్న వాళ్ళకి ఇలా సజెస్ట్ చేశాను నాకు, ఒకవేళ డబ్బులు వచ్చేసేయండి. ఈ మాల్ అంతా అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ వ్యూ అంతా చాలా బాగుండింది. స్క్రీన్స్, లైటింగ్స్, ఇది కొలంబస్ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి అనమాట చూడ్డానికి. పిల్లలు ఉంటే మాత్రం చాలా థరోగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ కేఎల్ టవర్కి వెళ్ళిపోయామన్నమాట. కేఎల్ టవర్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి కేఎల్ టవర్ ఎక్కడానికి కూడా. అందులో మనకి 2 డెక్స్ ఉంటాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఒక డెక్ నుంచి ఒక టవర్స్, ఇంకొక డెక్ నుంచి ఇంకొక టవర్ వ్యూతో ఉంటాయన్నమాట. ఒక్కొక్క డెక్లో మీరు టైమింగ్ వచ్చేసి 45 సెకండ్స్ మాత్రమే. ఆ 45 సెకండ్స్ లోపే మీరు పిక్చర్స్ తీసేసుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే అక్కడ ఫోటోగ్రాఫర్తో అయితే ఫొటోస్ మీ ఫోన్లో అసలు తీయించుకోకండి. కావాలని వాళ్ళ కెమెరాలో ఫొటోస్ తీయించుకోవడానికి అన్నీ బ్లర్రీగా తీస్తారు. సో నా సజెషన్ అయితే వాళ్ళతో తీయించుకోవద్దు అనేసి, మీరే తీసుకోండి, అతనితో తీయించుకోకండి. మీరు తీసుకుంటేనే బాగా వస్తాయి ఫొటోస్. ఇది ఒక్క సజెషన్. అండ్ ఈ నెక్స్ట్ డే వచ్చేసి ఈ పెట్రోనస్ టవర్స్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఈ పెట్రోనస్ టవర్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మీరు ఒక ప్లేస్లోనే ఉండకుండా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. అక్కడ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ తిరుగుతూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటాయి వ్యూ పాయింట్స్. అక్కడ నుంచి మీరు మంచిగా ఫొటోస్ తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెర్జయా టైమ్ స్క్వేర్ అనమాట. షాపింగ్ కోసం వచ్చాం మేము. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 4th ఫ్లోర్లో అయితే మీకు షాపింగ్ చీప్గా ఉంటుందని చెప్పారు. మేమైతే షాపింగ్ ఏం చేయలేదు ఇక్కడ. జస్ట్ ఒక విండో షాపింగ్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. టైమ్ స్క్వేర్ కదా చూద్దామనేసి వచ్చేసాము. చాలా ఫన్నీగా చిన్న ఫన్నీ విగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను కొన్ని ట్రై చేస్తున్నాను. కొన్ని చాలా క్యూట్గా అనిపించాయి విగ్స్. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. 4th ఫ్లోర్లో క్లోతింగ్స్ అవన్నీ కొంచెం గిఫ్ట్ చేయడానికి అవన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయని చెప్పారు. మేమైతే ఏం షాప్ చేయలేదు క్లోతింగ్స్ అవన్నీ ఏమి. సో ఇక్కడ చూసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్ డే రోజు చాక్లెట్స్ కొందామనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి హనీఫా అనమాట. చాక్లెట్స్ కోసం ది బెస్ట్ ప్లేస్. మంచి చాక్లెట్స్ అయితే కొనేసుకున్నాము. మీకు అందులో లోపల వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ హనీఫా స్టోర్లో అయితే బెస్ట్ ఫర్ చాక్లెట్స్. చాలా రకాల చాక్లెట్స్ ఉంటాయి. నేను మ్యాక్సిమం అన్నీ మలేషియన్ మేడే తీసుకున్నాను. ఇండియన్ మేడ్ ఎందుకు, ఇంకా అక్కడ కూడా దొరుకుతాయని చెప్పేసి అన్నీ మేడ్ ఇన్ మలేషియా చాక్లెట్సే తీసుకున్నాను. అయితే ఆ డ్యూరియన్ ఫ్రూట్ గురించి చెప్పాను కదా, ఆ డ్యూరియన్ ఫ్రూట్ ఫ్లేవర్ ఏ చాక్లెట్ ఉన్నా కానీ తీసుకోకండి ప్లీజ్. అది మాత్రం అస్సలు ట్రై చేయకండి, వేస్ట్ చేసుకుంటారు. అది మాత్రం అస్సలు తీసుకోవద్దు. మిగతా చాక్లెట్స్ ఏ మిల్క్ చాక్లెట్స్ అయినా ఇంకేమైనా కానీ తీసుకోండి. ఇదైతే టీ తరీక్ అనమాట. అక్కడ రెస్టారెంట్స్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఈ టీ అడిగితే మీకు ఈ టీనే ఇస్తారు. నేను అది ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అది జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసేసుకొని తాగేసుకుంటే మన సేమ్ ఇండియన్ టీ లాగే ఉంటుంది. అక్కడ ఒక మాయిశ్చరైజర్ కనిపిస్తుంది కదా, అది తీసుకున్నాను. అది ఆ చాక్లెట్స్లో వ్రాప్ చేసేసి తీసుకున్నాను అనమాట. లక్కీలీ అది మాకు తీసేయలేదు చెక్ ఇన్ అప్పుడు. ఈ టీ తరేక్ వచ్చేసి ఒక ప్యాకెట్లో 12 సాషెట్స్ వస్తాయి. ఇది వచ్చేసి అనవసరంగా తీసుకున్నామండి డ్యూరియన్ చాక్లెట్. ఎయిర్పోర్ట్లోకి వచ్చాక లాస్ట్ మినిట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాడు ఈ మనిషి. అనవసరంగా తీసుకున్నాడు. చాలా చెత్తగా ఉండింది. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా పెడతాను చూడండి. అది వచ్చేసి 300 to 400 రూపీస్ ఎంతో. ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉంది కానీ తర్వాత ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. బాగుందని చెప్పి మాకు ఇస్తున్నారు తినమని. ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కొక్కరిది. అది తిన్నాక మాకు ఆ తేన్పులు కూడా అవే స్మెల్ వచ్చాయన్నమాట. చాలా దరిద్రంగా ఉంది. అస్సలు ట్రై చేయకండి. ఆ ఫ్రూట్తో ఏ చాక్లెట్ ఉన్నా కానీ అస్సలు కొనుక్కోవద్దు. ఇది మాత్రం నా జెన్యూన్ సజెషన్. ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ఆ స్మెల్ చూస్తూ ముక్కు మూసుకుంటున్నారు. చాలా దరిద్రంగా ఉండింది. అస్సలు తినకండి ఆ ఫ్రూట్ అయితే.
మాకు ఆ తిన్నాక బ్రష్ కూడా చేసాం మేము ఆ స్మెల్కి, అయినా కూడా స్మెల్ పోలేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ చదువుతున్నాడు అనమాట ఇక్కడ, కార్బ్స్ అవన్నీ. దీంట్లో అయితే 60% కార్బ్స్ అంట, అందుకే మన హెల్త్కి కూడా మంచిది కాదు, తినకండి. టోటల్ ప్రోటీన్ 5.2 గ్రామ్స్. ట్రాన్స్ఫర్ 0, సాచురేటెడ్ కార్బోహైడ్రేట్స్ అమ్మ బాబోయ్ 60.6, షుగర్ సోడియం 136. ఇదంతా మేము స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అనమాట. ఇవన్నీ స్క్విడ్స్ ఇవన్నీ ఉన్నాయి. మంచి ఫ్రూట్స్కి సంబంధించిన ఫుడ్ కూడా ఉంది, ట్రై చేయొచ్చు. బట్ మాకైతే ఆ స్క్విడ్స్ అవన్నీ చూసి అక్కడ అందులో ఏం కలుపుతారా అని చెప్పేసి నేను ఏం ఫుడ్ ట్రై చేయలేదన్నమాట. వెజిటేరియన్ కూడా ఉంది, బట్ నాన్ వెజిటేరియన్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. బట్ తెలీదు మనకి వాళ్ళు అక్కడ ఏం కలుపుతారా అనేసి, ఆ భయంతో మేమేం ట్రై చేయలేదన్నమాట. ఒక్కొక్క రొయ్య అయితే టైగర్ రొయ్యలు అంటాం కదా, ఆ రొయ్యలు ఒక్కొక్క రొయ్య అయితే ఒక 1/2 కిలో పైనే ఉంది. అవి తినేవాళ్ళు అయితే ఇక్కడ లైవ్ పాట్ కుకింగ్ అని చెప్పేసి ఉంటుంది కదా, పాట్ తీసుకొని తినొచ్చు, ట్రై చేయొచ్చు సీ ఫుడ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు. ఇంకా ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ కలర్ఫుల్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆల్చిప్పలు, రొయ్యలు అవన్నీ మనం తినం కాబట్టి నేనేం ట్రై చేయలేదు. మంచి స్నాకింగ్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ అవి కూడా అవే స్మెల్ వస్తున్నాయి. అసలు ట్రై చేద్దామా వద్దా అనేసి, అందుకే మేము ట్రై చేయలేదు. ఇది వచ్చేసి లైవ్ కుకింగ్ పాట్ అంట, అందులో మీట్ వేసుకొని కుక్ చేసుకొని మనం లైవ్లో తినేయచ్చు అంట. మేము షాపింగ్ ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంటే ఇక్కడ మలేషియాలో సెటిల్ అయిన తమిళియన్ అనమాట, ఆయన మాటల్లోనే వినండి. How much this one? About 20 ringgit something. There in Times Square? Times Square actually is a branded place, you know. కాస్ట్లీ. మీకు అర్థమైందా నేను చెప్పింది ఏంటంటే, అదే మనం కొన్ని మాల్స్ చెప్పాం కదా, ఆ మాల్స్ లాగా ఉంటుంది క్వాలిటీ. రైట్, అదే ABCD క్వాలిటీలో బి క్వాలిటీ. అదైతే మనం ఇప్పుడు చెప్పింది అయితే సి క్వాలిటీకి వెళ్ళిపోయాము. అదే బెటర్. You see the Times Square is a big mall, huh? Yes. Okay. In Malaysia and even in Kuala Lumpur, you know the malls, every mall you're going like KLCC, you know KLCC? Yeah. Okay, there are a lot of retail shops there, correct? Okay. KLCC Central. No. Yeah, Inside KLCC. KLCC there are many shops. Okay. Have you seen? Okay, which mall you been? You tell me which mall. KL Central. ఇంకోటి ఏంటది మన ఇలా KL Central is not mall. Okay. It's a railway station. But still they have shops inside, correct? Shops inside, yes. Okay, maybe, okay. I'll tell you. Huh? పూర్వనా Putrajay Mall. No, Putra Mall. Yeah, Okay. It's a small mall, okay. Okay, Putra Mall it's is not small, it's big also. Okay, never mind. We go to KL Central. And opposite Petronas Tower, opposite one more mall is there. Petronas Tower opposite. Oh, okay. Wait a minute. Okay. That is. Okay. Listen. Okay. You see, inside the mall there are shops, correct? Yes. Huh? You know how much? It's not even one person own the shop. Yes. It's all rental. Rent. You know how much? Yeah, how much? 50,000, 60,000. They see the Yes. big. Yes. So if I rent a mall for 60,000 per month, do you think I'm going to sell for 20 ringgit this shirt? No. No way. So mall you don't buy. If there's sale Just or no only sale, the sticker is different. You're saying. you know, there is a sale or no sale, they still have to pay the rental. Okay. It's a contract. Yes. Contract means For 5 years. 5 years, 3 years. Okay. You can't do, you know, your sales is very, very low. Like How can you can't earn, you cannot cancel the contract Yes. unless you run away. You know, like some people they open a restaurant, you know, like food. Okay. Just leave the things all inside, close it. You cannot take it out. If you want to terminate your contract, if you are still 3 more years, you have to pay all the money. Oh. So the things be selling inside the malls are expensive to They cover charge their. expensive, but minimum price, but minimum quality only. You're saying. They say it's original, Yeah. but how do you know it's original? Based on the sticker.
I also can put a sticker. This one sticker. But like here, you know, like the malls like KLCC, Pavilion, they can't cheat. You know, it's a very well-known Branded. mall, a brand, Branded. and so the price is very high. Yeah, Pavilion is too much. And also foreign all Yeah, Gucci, this and that, Coach, and all, you know. బ్రాండ్ పేర్లు కూడా మనకు తెలియదు అంటే సార్. Just because of brand. And they have many customers, rich people. Malaysia have a lot of rich people. Malaysia, there are no poor in Malaysia. Yeah, You and all me, are. I also rich because I can afford to buy a car. One house got 5 car, 3 car, 4 car. My house also got 3 car ఓ because you earn 1,500 ringgit, you can buy a car. I mean, like which car? I like Yeah. this car, a small car. Because the salesman will adjust your salary. So the bank giving you a loan. లోన్స్ లాస్ట్ డే రోజైతే మేము మసాజ్ చేయించుకున్నాము, బాడీ మసాజ్ అని చెప్పేసి బ్లైండ్ మసాజ్కి వెళ్ళాము. అంటే బ్లైండ్ పీపుల్, కంప్లీట్లీ బ్లైండ్ పీపుల్ మసాజ్ చేస్తారనమాట. సో నాకైతే ఒక ఓల్డ్ లేడీ చేశారు, చాలా బాగా చేశారు. యంగ్ వాళ్ళకన్నా ఆమె చాలా బాగా చేసింది. నాతో వచ్చిన ఇంకో ముగ్గురికైతే అంత బాగా చేయలేదంట. నాకైతే ఆ ఓల్డ్ లేడీ చాలా బాగుండింది, ఎక్స్పీరియన్స్ కదా, బాగా చేసింది అనమాట. మంచి పట్టు ఉంది ఆమె చేతిలో కూడా. సో కొన్ని క్లిప్స్ తీసాను, ఆమె పర్మిషన్ తీసుకొని కొన్ని క్లిప్స్ అయితే తీసాను. చాలా మంచిగా అనిపించింది. ఆ ఓల్డ్ లేడీని కూడా చూపిస్తాను, చాలా క్యూట్గా ఉండింది ఆమె కూడా. ఆమె అసలు బ్లైండ్గా ఉండింది కానీ అన్నీ ఎక్కడున్నాయో అన్నీ ఆమెకి తెలుసు అనమాట, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. చాలా క్యూట్గా ఉంది. 1 అవర్ అంటే 1 అవర్కి పైనే చేసింది. బ్లైండ్ పీపుల్ మసాజ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ట్రై చేయమని. ఎందుకంటే ఏదో వాళ్ళకి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు, ఒకరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట. ప్రెషర్ పాయింట్స్ అవన్నీ పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ చెప్తే దానికి తగ్గట్టు చేస్తుంది అనమాట ఆమె. తనే బెడ్షీట్ అవన్నీ కూడా తనే ఎక్కడ వేయాలో అన్నీ కూడా తనకి తెలిసిపోతున్నాయి అనమాట. దేవుడు ఒకటి ఇవ్వకపోతే ఇంకొకటి సెన్సెస్ ఇస్తాడంటారు కదా. సో అలా ఆమెకి సెన్సెస్ కొంచెం చాలా మంచిగా అనిపించింది. సెన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఆమెకి. సో ఎక్కడ ఏది ఉన్నాయనేది ఈజీగా సెన్స్ చేయగలుగుతుంది. వచ్చింది, ఏసీ ఆన్ చేసింది, ఫ్యాన్ ఆన్ చేసింది, అన్నీ ఆన్ చేసింది తనే. నేనైతే ఇంక టికెట్స్ లింక్స్, మ్యాప్స్, రెస్టారెంట్ మ్యాప్స్ అన్నీ అయితే లింక్ చేసేస్తాను కింద. అండ్ ఇంకోటి క్యాబ్సే సజెస్ట్ చేస్తాను నేనైతే. క్యాబ్స్ ఇంకా బస్సెస్ సేమ్ ప్రైజెస్ పడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.